ఎంతమంది ఉన్నారమ్మా? ఎంతమంది పిల్లలు? ఇంటర్మీడియట్ 10th కాకుండా వాళ్ళతో కలిపా? 10th వాళ్ళు ఎంత అవుట్ గోయింగ్? 40. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎక్కడ? స్టోర్ రూమ్ ఎక్కడ? ప్రొవిజన్స్ తీపియండి, లాక్ తీసుకోండి. ఏంటి ఈరోజుమా? ఇది పప్పు అమ్మా, ఇది పప్పు అదే చూద్దాం. దేంట్లో పెట్టారు తిరుగుమాతమ్మ? మీరేం చేస్తారంటే ఇంకోసారి తిరుగుమాత అట్లాంటి గిన్నెల్లో తిరుగుమాత వేయండి, ఈ పప్పు దాంట్లో గుమ్మరేయండి పొయ్యి మీదని. గుమ్మరిస్తే పచ్చి వాసన పోతుంది, కొద్దిసేపు ఉడకనియాల ఒక 5 నిమిషాలు. ఇట్లా మీరు పోయడం వల్ల పెద్దగా ఉపయోగం లే. మీరు తిరుగుమాత బయట వేసి దాంట్లో గుమ్మరేయడం వల్ల ఉపయోగం ఉండదు. మీరు పప్పు తీసుకుని దాంట్లో వేసినారనుకో, కొంచెం ఉడకబెడితే కదా పచ్చి వాసన పోతుంది. బాగా తింటారా పిల్లలు? అడుగుతా నేను పిల్లల్ని ఇప్పుడు. ఇదే నేను చెప్పిందే ప్రాబ్లం. నేను చెప్పిందే ప్రాబ్లం, పచ్చి వాసన ఉంది అనమాట. ఎందుకు పచ్చి వాసన వచ్చిందంటే అది కారణం. మీరు తెలుసుకోవాలి ఇన్ని. బాగుంది పప్పు, కానీ పచ్చి వాసన ఉంది. చూడండి, నెంబర్ ఉందా? కలుపమ్మా. హలో అండి, నేను ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాను. ఎగ్స్ మాకు 1730 గ్రాములు రావాలండి ఒక ట్రే. 55 గ్రాములు ఒక గుడ్డు, కొత్త టెండర్. అది మనకి ఇక్కడ 1429 ఉంది. 300 గ్రాములు తక్కువ ఉంది ఒక ట్రే. మాకు 50 నుంచి 55 గ్రాముల మధ్యలో ఉండాలి ఒక గుడ్డు వెయిట్. 38, 39 గ్రాములు అట్లున్నాయి. ఇది రీప్లేస్ చేసుకోండి. ఇది కొంచెం జాగ్రత్త అండి. అన్ని టైంకి ఇస్తున్నారండి. మీరు ఎగ్స్ ఒకటేనా? మిగతావి కూడా మీరేనా? ప్రొవిజన్స్ ఎగ్స్ ఒకటేనా? ఎగ్స్ అండి మీకు 55 గ్రామ్స్ అండి. ఇప్పుడు గవర్నమెంట్ లాస్ట్ 3 months బ్యాక్ 50 గ్రామ్స్ ఉన్నది, ఇప్పుడు 55 kg వీక్ చేశారు. అది ఇంత తక్కువ ఉంటే చూడండి, 1430 గ్రామ్స్ అంటే దాదాపు 300 గ్రాములు తక్కువ ఉంది ఒక ట్రే. ఇంకొక ట్రే పెట్టి పర్సూ చేయండి ఇది కొంచెం, ఎందుకంటే ఆ ప్రకారమే మీకు రేటు కూడా పెంచుంటారు కదా. అందరికీ 50 గ్రామ్స్, 1 kg బీవీకే 55 గ్రామ్స్ అంతే ఉన్నాయి. 1370 వచ్చింది ఇప్పుడు. ఒక గుడ్డు తక్కువ ఉందే ఉండు. 1520 గ్రాములు అట్లేసుకున్నా కానీ దాదాపు 210 గ్రాములు తక్కువ. చూడండి కొంచెం గుడ్లు కూడా కొద్ది డ్యామేజ్ ఉన్నాయి. జాగ్రత్త చేయండి, గుడ్డు జాగ్రత్తగా ఇవ్వాలండి. అలా ఊరికి లేకుంటే మీరు మళ్ళీ బ్లాక్ లిస్ట్లో పెడతా జేసీ గారికి చెప్పి, లేని తల్లప్పులు ఎందుకండి కదా. బాగుంది అక్కడ మీకు? భోజనాలు బాగుంటున్నాయా? మీరు తినే భోజనాలు ఎలా ఉన్నాయి అనే దాని మీద ఫుడ్ కమిషన్ పనిచేస్తుంది. ఓకే, బాగా చదువుకుంటున్నారా? 10th క్లాస్ అక్కోళ్ళు అంతా బాగా రాశారు ఎగ్జామ్? మీరు ఇక్కడ ఉండేదానికి సంతోషంగా ఉన్నారా? హ్యాపీనా? మీ మేడము అందరూ బాగా చూసుకుంటా ఉన్నారా? డిజిటల్ బోర్డ్స్ బాగా యూస్ఫుల్ అయినా ఇవి? ఏంటి వీటి ప్రత్యేకత? ఒక సినిమాకి వెళ్తే పేర్లు పడిన దగ్గర నుంచి లాస్ట్ శుభం కార్డు పడేంత వరకు పూసగుచ్చినట్టు చెప్తాం బయటకు వచ్చి, అవునా? ఎట్లా? ఐ కాంటాక్ట్ చూస్తాం కావాలి. అట్లనే ఇట్లా మనకు డిజిటల్ బోర్డ్స్లో లెసన్స్, కొన్ని ఇంపార్టెంట్ లెసన్స్, ముఖ్యంగా సైన్స్ ఇట్లా చెప్తే కన్నా మీ బుర్రలకి ఈజీగా ఎక్కేస్తాయి.
అన్నీ బాగా కన్ను మూసుకుని కనపడతా ఉంటాయి. అవునా? అందుకోసం ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకొని మంచిగా మీకు అందరికి కూడా పెట్టింది. ఓకేనా? అన్నాలు బాగుంటున్నాయా? మీకు ఒక శుభవార్త తెచ్చానండి, చెప్పనా? మీకు రేపు జూన్ నుంచి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు సన్న బియ్యం ఇస్తా ఉన్నాడు హాస్టల్స్. భోజనాలలో బాగలేనటువంటివి అన్నీ బాగుంటాయి. టిఫిన్లలో ఏం బాగుండవు? మీరు అన్నీ బాగుంటాయంటే నేను విని చెవులు ఊపుకుంటూ వెళ్ళిపోతా. అర్థమవుతుందా? మీరు కరెక్ట్గా చెప్పినారంటే ఏదైనా చేర్పులు మార్పులు చేస్తాం. మీరు అన్నీ బాగుంటాయి మీ టీచర్లు ఏమన్నా అంటారేమో మళ్ళా ఈసారి పోయినాక. టిఫిన్లలో ఒక బద్ధ శత్రువు ఉంది, ఉప్మానా? మరి చెప్పరే, టేస్ట్ బాగుంటుందా? పొంగల్ మీకేం మార్చాల్సిన అవసరం లేదు, హ్యాపీ. ఉప్మాలో చట్నీ, శనక్కాయల పచ్చడా, పల్లీలు అంటారా? రాయలసీమలో శనక్కాయలు అంటారే, పల్లీలా శనక్కాయలా? మరి శనక్కాయల పచ్చడి బాగుంటుందా? మీరు బాగా శ్రద్ధగా ఆలకించండి. ఒక 5 మినిట్సే మీతో మాట్లాడతాను, ఓకేనా? మీ ఇంట్లో ఎంతో పేదరికంతో మీ తల్లిదండ్రులు పిల్లలను మంచి చదువులు చదివించాలా, మంచిగా వాళ్ళకు ఉద్యోగాలు రావాలా, మంచి వాళ్ళ తెలివితేటలు పెరగాల అనే ఒక ఇష్టంతో మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. మీరు కూడా మీ తల్లిదండ్రుల ప్రేమను వదిలేసి, మీ అన్నదమ్ములు అక్కచెల్లెల ప్రేమను వదిలేసి ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు. అవునా? అది మనసులో పెట్టుకోండి బాగా. మీరు ఏ చిన్న పొరపాటు, పొరపాటు అంటే గిలిగజ్జాలు పెట్టుకోవడం, ముచ్చట్లు పెట్టుకోవడం, వ్యవహారాలు ఆడడం, ఇట్లాంటివన్నీ క్రమేపీ తగ్గించుకుంటూ పోవాలి. ఓకే? క్రమేపీ తగ్గించుకుంటూ పోయి మీ చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ టీచర్లు చెప్పే సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ టీచర్లను మంచిగా చూసుకోండి, ప్రేమగా ఉండండి, గౌరవించండి, ప్రేమించండి, ఆప్యాయంగా ఉండండి. వాళ్ళు కూడా మిమ్మల్ని బాగా చెప్పాల పిల్లలకు అనే తపన కలిగించాలి టీచర్లు కూడా. అట్లా కాకుండా మీరు టీచర్లు అటు తిరిగి బోర్డు చెప్తా ఉంటే ఇట ఏదో గిల్లుకోవడం, గిచ్చుకోవడం, నిక్ నేమ్స్ పెట్టడం, ఇట్లా రకరకాలు చేస్తారు. ఎందుకంటే మీ కాడి నుంచి మేము వచ్చినాం, మాకు తెలుసు అవన్నీ ఏం చిల్లర పనులు, ఏం కోతి పనులు అని. అవునా? అవన్నీ బంద్ చేసి, అవన్నీ స్టాప్ చేసి, అవన్నీ వాటికి ముగింపు పలికి మంచిగా ఇష్టంగా కసిగా చదవాలి. చదివితేనే భవిష్యత్తు ఉంటుంది. ఇది మంచి టైం మీకు తెలుసా? ఎంత మంచిగా భోజనాలు, మంచి మంచి బిల్డింగ్స్, రోజు ఎంత. ఇప్పుడు మీకు 1400 రూపాయలు ఇచ్చేవాళ్ళు లాస్ట్ డిసెంబర్ వరకు, ఇప్పుడు 1600 రూపాయలు ఇస్తున్నారు పర్ హెడ్. ఒకరికి 1600 రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. రకరకాల భోజనాలు, స్నాక్స్, పాలు, ఎగ్స్, సండే చికెను, ఇవన్నీ ఎంత గొప్ప విషయం తెలుసు. ఎవ్రీ డే ఎగ్ వస్తుందా? మరి ఇంట్లో తింటామా మనం కదా? ఇంకా మీ కస్తూర్బాకే కొద్దిగా చికెన్ 1 టైం, మామూలు బయట అంతా 2 టైమ్స్ మిగతా హాస్టల్స్కు తెలుసా, 2 టైమ్స్ చికెన్ ఇస్తాం. సరే ఎనీహో మనకు చికెన్ 1 టైం ఇచ్చినా కానీ మనకు అన్ని స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ ఫ్రూటు, అర్థమవుతుందా? మంచి 6 రోజులు 6 రకాలైన టిఫిన్లు, ఇడ్లీ, పూరి ఉందా? చపాతీ సండే పూరి పెట్టడము, ఉప్మా చూడండి, పొంగలు చూడండి, ఇంత మంచి భోజనాలు ఇస్తూ ఉంది ప్రభుత్వం. ఎందుకని తెలుసా? దిగువ స్థాయి ఉన్న పిల్లలు పేదరికం అనేది నిర్మూలించాలా, ఈ పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలా, వీళ్ళకు చదువుకొని వీళ్ళ తెలివితేటలు బాగా పెంచుకొని బాగా మంచి భవిష్యత్తులో స్థిరపడాలా, మంచి మంచి ఉద్యోగాలు, మంచి వ్యాపారాలు చేయాలా వీళ్ళు తెలివితేటలతో. వీళ్ళ భవిష్యత్తు ఈ తరం నుంచి మార్చుకోవాలా వీళ్ళ తలరాతలు అని ఒక ప్రభుత్వానికి ఒక మంచి ఉద్దేశం. అదంతా మీరు శ్రద్ధగా ఆలకించండి. ఏదో పెడతా ఉన్నారు, వస్తూ ఉన్నాం, పోతా ఉన్నాం అనుకోవద్దు. మీకు బట్టలు ఇస్తూ ఉంది, బుక్స్ ఇస్తూ ఉంది, మంచి చూడండి, ఫ్యాన్లు, ఇంత మంచి ఫెసిలిటీస్, మంచి టీచర్లు, బిల్డింగ్స్, గర్ల్స్కి అని చెప్పి సపరేట్గా మీకు ప్రహరీ గోడలు కట్టి నీటికి ఎక్కడ పోకుండా జాగ్రత్తగా, మీ కన్న తల్లి కంటే కూడా మీ ప్రిన్సిపాల్ మేడం, మీ టీచర్లు, మీ స్టాఫ్ వీళ్ళంతా ఏఎన్ఎంస్ ఉన్నారు అక్కడ, ఏఎన్ఎం ఉందా, వీళ్ళందరూ కూడా మీకోసం ఎప్పుడు పరితపిస్తూ ఉన్నారు. చూడండి 250 మంది పిల్లల కోసం ఇంత వ్యవస్థ నడుస్తూ ఉంది ఇక్కడ.
ప్రైవేట్ స్కూల్లోకి పోతే మీ హాస్టల్ మీకు చెప్పే చదువులకు మినిమం 10th క్లాస్కి అయితే ₹1,00,000 తక్కువ ఉండదు. ₹1,00,000 పై మాట. ₹1,00,000 విలువైన చదువు ఇస్తూ ఉంది ప్రభుత్వం మీకు. అవన్నీ శ్రద్ధగా గ్రహించండి. మంచిగా టయానికి భోంచేయాలా, మనకు మంచిగా బియ్యం కూడా, ఎందుకంటే కొంచెం అవి కొంచెం ముద్ద అవుతూ ఉంటాయి కొత్త బియ్యము, ఇట్లా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులందరినీ గ్రహించి మనకు మంచి సన్న బియ్యం రాబోతూ ఉన్నాయి జూన్ నుంచి. ఇవన్నీ కూడా మంచి అవసరం మీకు అందరికీ కూడా. మీకు ఇప్పుడు ఇచ్చే బియ్యంలో పోర్టిఫైడ్ కెన్నల్స్ అని ఒక కెన్నల్స్ కలుపుతాం. తెలుసా పోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటో, వాటి ప్రాముఖ్యత ఏంటో తెలుసా? పోర్టిఫైడ్ రైస్ అని మీకు ఒక 1 year నుంచి, 1 year కూడా కాదు, అంటే 7-8 months నుంచి ఇస్తూ ఉంది ప్రభుత్వం. మీ 50 kg బ్యాగ్ వస్తుంది కదా, వెయిట్ బ్యాగ్, దాంట్లో 500 grams కలుపుతారు. కిలోకి 10 grams వస్తాయి. అవి వాటిల్లో పోర్టిఫైడ్ కెన్నల్స్ అంటే అవి బియ్యపిండి, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వస్తాయి. పోర్టిఫైడ్ రైస్లో ఏమేమి ఉన్నాయని చెప్పండి. ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్. ఆ చిన్న గింజలు బియ్యం ఆకారంలో ఉంటాయి. 5 mm లెంగ్త్, 2.5 mm వెడ్త్ ఉంటుంది. అవి దాంట్లో కలుపుతారు. కానీ అవి కరిగిపోతాయి గంజిలో. మెతుకులాగా చేతికి దొరకదు, కరిగిపోతుంది. అది తయారు చేసిన పదార్థం, రైతు పండించిన పంట కాదు. మెతుకులాగా చేతికి దొరకదు. అది మనము వాటి వల్ల చాలా ఉపయోగాలు. ప్రభుత్వాలు మనకు తెలియకుండానే చాప కింద నీరులా మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి. అది బాగా గ్రహించండి. ఇంతకుముందు ఒక 7-8 months బ్యాక్ సార్టెక్స్ రైస్, పోర్టిఫైడ్ రైస్ అని వైట్ కలర్ ట్యాగ్ వస్తే కన్నా సార్టెక్స్ రైస్, గ్రీన్ కలర్ ట్యాగ్ వస్తే కన్నా పోర్టిఫైడ్ రైస్ అనేవాళ్ళు. ఇప్పుడు అన్ని గ్రీన్ కలర్ ట్యాగులు ఉండే బియ్యం మూటిలే వస్తూ ఉన్నాయి అందరికీ. అంత మంచిగా చేసి పెడతా ఉంది. ఓకేనా? వాటి వల్ల ఏంటి ఉపయోగాలు తెలుసుకుందామా? బాగా స్ట్రైట్ కూర్చోండి. ఎట్లా కూర్చున్నారు మీరు ఇప్పుడు? ఏం సపోర్ట్తో? బ్యాక్ బోన్ సపోర్ట్తో. అవునా? ఆ బ్యాక్ బోన్ బాగా స్ట్రెంత్ ఆన్ అవుతుంది, బాగా గట్టిపడుతుంది. ఓకే, బ్యాక్ బోన్ బాగా స్ట్రెంత్ ఆన్ అవుతుంది. నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది. మీకు అందరికీ అవసరమైన మెమొరీ పవర్, జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ఓకేనా? ఇంత మంచి ఉపయోగాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఇంత మంచి బియ్యము, ఇవి కలిపిన అన్నం మనకు పెట్టేది. కానీ గంజి ఉంచకూడదు అనమాట. గంజి ఉంచితే ఆ గంజిలో వెళ్ళిపోతాయి. కాబట్టి గంజి ఉంచకూడదు అనమాట. వంట వాళ్ళకు కూడా చెప్పండి, ఎవరైనా ఎప్పుడైనా ఉంచితే కదా అట్లా ఉంచకూడదు. మేడం చెప్పండి, మా జాగ్రత్త, అదే ఉంచకూడదు. ఓకేనా? అవి పోర్టిఫైడ్ కెన్నల్స్ మీకు ఇచ్చారు చూడండి. అవి కొంచెం గట్టిగా ప్లాస్టిక్ లాగా ఉంటాయి. అవి అందరూ ప్లాస్టిక్ బియ్యం, రబ్బర్ బియ్యం అంటారు. ఇవి మనకు ఇంట్లో కూడా ఫ్రీ రైస్ ఇస్తారు కదా, వాటిలో కూడా ఇవి కలుపుతూ ఉంది ప్రభుత్వం. పెద్దవాళ్ళకు మోకాలు నొప్పులు తగ్గుతాయి, గర్భిణీ స్త్రీలకు పిండం బాగా బలపడుతుంది. ఇది సార్టెక్స్ రైస్, ఇది పోర్టిఫైడ్ రైస్. సో నోట్లో పెట్టుకోండి, గట్టి ఉంటుంది. కొంచెం బుగ్గలు పెడితే కానీ మెత్తగా అయిపోతుంది, ఎక్కువసేపు పెడితే కరిగిపోతుంది గట్టిగా. మన సగ్గు బియ్యం ఉంటుంది చూస్తారా, అట్లా అవుతుంది. ఓకేనా? మంచిగా చదువుకుంటారా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.